ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య కొత్త ప్రేమలు చిగురిస్తున్నాయా? పొలిటికల్ పొలాల్లో సరికొత్త మొలకలు వచ్చాయా? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి మారిపోయిందా? పరస్పర బర్త్డే విషెస్ మారుతున్న వాతావరణాన్ని సూచిస్తున్నాయా? ఆ సానుకూలత వాట్సాప్ స్టేటస్లోనే ఆగిపోతుందా, లేక గ్రౌండ్ రియాలిటీకి వస్తుందా? ఎవరా ఎంపీ, ఎవరా ఎమ్మెల్యే? ఏవా సరికొత్త రాజకీయ ప్రేమ సందేశాలు? విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువురు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాస్ మధ్య ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితులు మారుతున్న సంకేతాలు అందుతున్నాయి. విభేదాలు సమసిపోతున్నట్టే కనిపిస్తుందని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలై చినికి చినికి గాలివానగా మారి పోడ్చలేమనుకున్న స్థాయిలో పొలిటికల్ అగాధం పెరిగిపోయింది. గత ఎన్నికల్లో తిరువురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదట వేరే వారిని అనుకున్నప్పటికీ చివరి క్షణంలో పలు రకాల లెక్కలేసుకుని కోలికపూడిని తెర మీద తీసుకొచ్చింది టీడీపీ. ఆ విషయంలో కేశినేని చిన్ని చొరవ తీసుకుని పార్టీ బీఫామ్ ఇప్పించారన్నది స్థానికంగా చెప్పుకునే మాట. ఎన్నికల్లో కూడా కోలికపూడికి అన్ని విధాలుగా చిన్ని శిబిరం సహాయ సహకారాలు అందించింది. దీంతో ఆయన మొదటి విడతలోనే ఎమ్మెల్యే గెలిచారు. అయితే ఆ తర్వాత నుంచి క్రమంగా ఇద్దరి మధ్య వ్యవహారం బెడిసి కొట్టడంతో చివరికి అది పార్టీ అధిష్టానానికే తలనొప్పిగా మారిపోయింది. 2 ఏళ్లుగా ఇద్దరి మధ్య ఇదే తంతు జరుగుతున్నా అధిష్టానం జోక్యం చేసుకున్న సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, పరిస్థితులు కూడా ప్రతిసారి తేడా కావన్నట్టు ప్రస్తుతం ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే శ్రీనివాస్ మధ్య కూడా కొన్నాళ్లుగా మాటలు కూడా కరువయ్యాయన్నది బయటికి కనిపిస్తున్న వ్యవహారం. సో ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారంటూ కోలికపూడి ఆరోపించడం, ఆ తర్వాత మాటలు హద్దులు మీరడం లాంటివి అధిష్టానం ఆగ్రహానికి కారణమయ్యాయని కూడా చెప్తారు. ఆ విషయంలో ఇద్దరినీ పిలిచి పార్టీ కమిటీ వివరణ కోరింది. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో కోలికపూడి పార్టీ టార్గెట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది అలా నడుస్తుండగానే తాజాగా కేశినేని చిన్ని పుట్టినరోజు సందర్భంగా కోలికపూడి పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ తన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు ఆయన. దాని గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్న టైంలోనే 2 రోజుల క్రితం కోలికపూడి శ్రీనివాస్ పుట్టినరోజు కావడంతో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ చిన్ని కూడా అదే స్టైల్లో వాట్సాప్ స్టేటస్ పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. పరస్పరం జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడాన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా సయోధ్య కుదిరి ఉంటుందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే దీనిపై 2 వర్గాలు ఇప్పటికే పెదవి ఒప్పలేదు. సో ఎమ్మెల్యేగా కోలికపూడి శ్రీనివాస్ గెలిచిన తర్వాత తిరువురు టీడీపీ సీనియర్ నేతలు కొందరు ఇబ్బంది పడ్డారన్న అభిప్రాయం బలంగా ఉంది. అయితే పరిధికి మించి వ్యవహరించడంతోనే ఎమ్మెల్యే వారికి అడ్డుకట్ట వేసేలా వ్యవహరించారన్నది ఆయన వర్గం మాట. ఈ క్రమంలో ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది పడిన నేతలు ఎంపీ వర్గంగా పనిచేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి పనిచేయాల్సిందేనని అధిష్టానం చాలా గట్టిగా చెప్పిందట. అందుకే ఇద్దరు బేస్జాలను పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి వీలుగా పుట్టినరోజు శుభాకాంక్షల రూపంలో లైన్ క్లియర్ చేసుకుపోతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇన్ని గొడవల తర్వాత వాళ్ళిద్దరూ టక్కును కలిసిపోతే పోవచ్చు, భుజం భుజం రాసుకోవచ్చు, కానీ కింది స్థాయిలో ఇబ్బందులు పడ్డ వాళ్ళ మనసులు అంత తేలిగ్గా కలుస్తాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో ముందు ప్రధాన సమస్య పరిష్కారమైంది కాబట్టి ఇవాళ కాకుంటే రేపైనా క్యారెక్టర్ సెట్ అవుతుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏర్పడ్డ సామరస్య వాతావరణం ఇలాగే కొనసాగుతుందా, లేక వాట్సాప్ స్టేటస్లతో ఆగిపోతుంది అన్నది తేలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.